హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో ముఖ్యంగా గైడ్ లైన్స్లో చాలా చేంజెస్ అనేటివి రావడం జరిగింది. సో అయితే గైడ్ లైన్స్ అనేటివి ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియో ద్వారా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ కావాలనుకుంటే సో మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ప్రతిరోజు కూడా 4-5 న్యూస్ పేపర్లు నేను చూసి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ కనుకుంటే తప్పకుండా మీ అందరికీ కూడా తీసుకురావడం జరుగుతుందన్నమాట. సో అయితే ముందుగా ఈరోజు పబ్లిష్ అయినటువంటి న్యూస్ పేపర్లలో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్తో పాటు ఎన్ని లక్షల దరఖాస్తులు అనేటివి వచ్చాయని చెప్పి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది. సో దాన్ని నేను మీకు తీసుకువచ్చానమాట. సో ఒకసారి ఇన్ఫర్మేషన్ అయితే ఫస్ట్ చూద్దాము. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి వీడియోస్ అనేటివి రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో వచ్చినటువంటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఏం చెప్పారు చూడండి. రాజీవ్ యువ వికాసం అప్లికేషన్లు 2 లక్షలు, వచ్చే నెల 5వ తేదీ వరకు గడువు. అంటే మనకు ఏప్రిల్ 5వ తేదీ వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. వచ్చే నెల 6 నుంచి 30వ తేదీ వరకు అప్లికేషన్ పరిశీలన అయితే జరుగుతుంది. మండల స్థాయి కమిటీలకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలు అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసము స్వయం ఉపాధి కోసం తెచ్చిన రాజీవ్ యువ వికాసం స్కీమ్కి భారీ స్పందన అయితే వస్తుందన్నమాట. ఈ నెల 17 నుంచి శుక్రవారం నాటికి మొత్తం 2 లక్షలకు పైగా అప్లికేషన్ వచ్చాయని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. సో అయితే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మాత్రం కలెక్టర్లకు అయితే ఉంటుందండి. సో వారికి రైట్స్ ఉన్నాయన్నమాట. సో జిల్లాల్లో రాజీవ్ యువ వికాసం స్కీమ్కి లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను ప్రభుత్వం కలెక్టర్లకు అయితే అప్పగించింది. సో ఏప్రిల్ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అప్లికేషన్లను అధికారులు అయితే పరిశీలించబోతున్నారు. మరోవైపు మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలు అర్హుల ఎంపిక పూర్తి చేసి జిల్లా స్థాయి కమిటీలకు అయితే పంపిస్తారనమాట. అంటే ఫస్ట్ మండల స్థాయిలో వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో తర్వాత అవి డైరెక్ట్గా కలెక్టర్కి అయితే వెళ్తాయి. వాళ్ళు జస్ట్ క్రాస్ చెక్ చేసి అప్రూవల్ అయితే ఇస్తారనమాట. అయితే ఇక్కడ ముందుగా కొత్త గైడ్లైన్స్ చూడండి. వ్యవసాయేతర పథకాలకు లబ్ధిదారులకు వయసు 2025 జూలై 1 నాటికి 21 నుంచి 55 ఏండ్లు ఉండవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. సో ముఖ్యంగా చాలామంది కూడా ఈ డౌట్ అనేది అడిగారనమాట, వయసు ఎంత ఉండాలి అని. సో ఇక్కడ మనకు క్లియర్గా అయితే చెప్పేశారు, 21 నుంచి 55 సంవత్సరాలు వ్యవసాయానికి సంబంధించినటువంటి యూనిట్లు సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకి. సో అదేవిధంగా రిమైనింగ్ వ్యవసాయ ఆధారిత పథకాలకు సంబంధించి అప్లై చేసుకున్నట్లయితే 21 నుంచి 60 ఏండ్ల మధ్య వయసు ఉండాలని చెప్తున్నారనమాట. నెక్స్ట్ చూడండి, దరఖాస్తుదారులు ప్రతిపాదించిన యూనిట్ ధర ఆధారంగా వివిధ స్థాయిల్లో సబ్సిడీ అయితే రావడం జరుగుతుంది. సో మనకు రీసెంట్గా 50,000 యూనిట్స్ అనేవి యాడ్ చేశారనమాట. సో మీరు 50,000 కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో 50,000 నుంచి ₹1,00,000 మధ్యలో కనుక తీసుకున్నట్లయితే 90% మీకు సబ్సిడీ. 1,00,000 నుంచి 2 లక్షల వరకు తీసుకుంటే 80% సబ్సిడీ. 2 నుంచి 4 లక్షల వరకు తీసుకుంటే 70% రాయితీ అయితే వస్తుంది. మిగిలిన మొత్తం బ్యాంక్ లోన్ ద్వారా అయితే అందిస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే డైరెక్ట్గా ఫండ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వస్తుందని చెప్పి చెప్తున్నారు. సో అంటే క్లియర్ చేసినటువంటి అమౌంట్ అంటే సబ్సిడీ అమౌంట్ డైరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. రిమైనింగ్ అమౌంట్ బ్యాంక్ ద్వారా అయితే వస్తుందని చెప్పి చెప్తున్నారనమాట. ఆ బ్యాంక్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ని మాత్రమే మీరు పే చేసుకోవాలి. కుటుంబంలో ఒక్కరికే ఈ పథకం వర్తిస్తుంది. సో ఇప్పుడు మీ కుటుంబంలో ఉన్నటువంటి రేషన్ కార్డులో ఉంటారు కదా సభ్యులు. సో ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులకు ఒకరికి మాత్రమే రావడం జరుగుతుంది. ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళు గతంలో 5 సంవత్సరాల ముందు కనుక అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా లోన్లు కనుక పెట్టుకొని కనుక ఉన్నట్లయితే వాళ్ళకి రిజెక్ట్ అవుతున్నాయి అన్నమాట. సో కాబట్టి ఫ్రెష్గా తీసుకునే వాళ్ళకి ఎక్కువగా అవకాశం అనేది ఉండబోతుంది అనమాట. సో అయితే ముఖ్యంగా ఇక్కడ రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ లేనటువంటి వాళ్ళు అప్లై చేస్తే అప్లికేషన్ అవుతుందా అంటే అవుతుందండి. సో రీసెంట్గానే మనము ఒకరికైతే చేసామన్నమాట. సో మా ఫ్రెండ్కి అయితే చేసాము. సో అతనికైతే అయ్యిందనమాట. రేషన్ కార్డు తీసుకోలేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోలేదన్నమాట. సో అయితే మీరు మీ సేవకైతే వెళ్ళండి, కామన్ సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళండి. ఖచ్చితంగా ఇన్కము క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా ఇన్కము రేషన్ కార్డు లేకుండా వాళ్ళు ఈ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేస్తున్నారనమాట. సో మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి అప్డేట్స్ అయితే వచ్చాయి. సో మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు ఈ విధంగా వీడియోస్ రూపంలో అయితే తీసుకురావడం జరుగుతుంది. సో నేను వీలైతే
ఇంకొన్ని రోజులు టైం అయితే ఉంది కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది మళ్ళీ చేస్తాను వీడియో అనేది. సో నేను ఆల్రెడీ చేశాను, వీడియో స్టార్టింగ్ ఫస్ట్లోనే పెట్టాను అనమాట అప్లికేషన్స్ ఓపెన్ అయిన వెంటనే. సో ఇప్పుడు దాదాపు చివరికి వచ్చేసాం కాబట్టి సో కొత్తగా ఏ విధంగా చేంజెస్ అనేవి ఉన్నాయనే దాని మీద కూడా మరొక వీడియో తెచ్చేస్తాను. మీకు కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో న్యూ వీడియో న్యూ అప్లికేషన్ ప్రాసెస్ అని మీరు టైప్ చేయండి, తప్పకుండా తెలియజేస్తాను, వీడియో అయితే చేస్తాను.